చాలామంది బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్‌ని తగ్గించుకోవడానికి కొన్ని ఫుడ్స్‌ని తీసుకుంటూ ఉంటారు. అది లైక్ యాపిల్ సిడార్ వెనిగర్ అవ్వచ్చు, లేకపోతే డిటాక్స్ వాటర్స్ అవ్వచ్చు. సో, జనరల్‌గా నిజంగా మనకి ఫుడ్స్ అనేవి ఫ్యాట్‌ని బర్న్ చేస్తాయంటారా? పర్టిక్యులర్‌గా చెప్పాలంటే దెర్ ఈస్ నో ఫుడ్ విచ్ విల్ బర్న్ యువర్ ఫ్యాట్. అవేంటంటే మనకి బాడీలో కొంచెం మన మెటబాలిజంని బూస్ట్ చేసి, మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో, ఆ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆ మెటబాలిక్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఈ బిఎంఆర్ రేట్, ఈ మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మీరు ఏవైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ ఉంటారో 1% రిజల్ట్ వచ్చే దగ్గర మనకొక 2-3% ఆఫ్ రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చనమాట. సో, అలా మనకి తీసుకునే ఫుడ్స్ అనేవి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌ని స్పీడప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ దెర్ ఈస్ నో పర్టిక్యులర్ ఫుడ్ మనకి ఈ ఫుడ్ వల్లే వెయిట్ లాస్ అవుతుంది, లేదా ఈ ఫుడ్ వల్లే మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటూ ఏదీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జాంపుల్‌గా లైక్ నేను ఒక పర్సన్‌కి గ్రీన్ టీ సజెస్ట్ చేస్తాను. తను అంతా డైట్ ఫాలో అవుతూనే గ్రీన్ టీ కూడా తీసుకుంటారు. అదే ఇంకొక పర్సన్‌కి కూడా నేను గ్రీన్ టీ సజెస్ట్ చేస్తాను. సో, తను ఏ డైట్ ఫార్మాట్ అవ్వకుండా, ఏ డైట్ ఫాలో అవ్వకుండా తను గ్రీన్ టీ తీసుకుంటున్నప్పుడు ఇద్దరికీ రిజల్ట్స్ అనేవి వ్యారీ అవుతున్నాయి. సో, ఇక్కడ గ్రీన్ టీ అనేది మనము ఫ్యాట్ బర్నర్‌గా యూజ్ చేయలేదు. గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల, మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ చేసే గుణం ఉండడం వల్ల, మనం చేసే యాక్టివిటీస్‌కి, ఫిజికల్ యాక్టివిటీ అయినా లేకపోతే మనం చేసే డైట్‌కైనా ఈ గ్రీన్ టీ అనేది కొంచెం హెల్ప్ అయింది కాబట్టి తనకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ అదే గ్రీన్ టీ మనం వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేసి తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇతనికి రాలేదు. అంటే ఇతను ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది, డైట్ సరిగ్గా చేయలేదు. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా ఏమర్థమైంది? గ్రీన్ టీ అలోన్ మనకి వెయిట్ లాస్ ఇవ్వదు. ఆర్ అలాగే యాపిల్ సిడార్ వెనిగర్ అలోన్ మనకి వెయిట్ లాస్ ఇవ్వదు. వాటిని మనం ఏ ఫార్మాట్స్‌లో తీసుకుంటున్నాము, వేటితో కంబైన్ చేస్తున్నాము, ఏ యాక్టివిటీస్‌తో కలిపి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఆ కాంబినేషన్ మనం సెట్ చేసి బిఎంఆర్ రేట్ ఇంప్రూవ్ చేసుకొని, దానివల్ల మనం చేసే యాక్టివిటీస్‌కి మన జర్నీ అనేది కొంచెం స్పీడ్ అవుతుంది కాబట్టి ఇవి మనకి ఒక సోర్సెస్. కానీ ఇదే ఎలోన్‌గా మనకి వెయిట్ లాస్ ఇస్తుందనైతే కాదు.